నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రారంభించారు. సుమారు 83,68,000 రూపాయల వ్యయంతో ఈ ఆధునిక భవనాన్ని నిర్మించారు. జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి 36,20,000 రూపాయలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ మండల అభివృద్దికి కేంద్రంగా ఉండే కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించడం మంచి పరిణామమని చెప్పారు. ఫోన్ చేయటము కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మూడే పద్మజ వినయ్ రెడ్డి గారికి, ఉదయగిరి జడ్పీటీసీ సభ్యులు శ్రీ మూడి రామాంజనేయులు గారికి, ఉదయగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారి కోరిన మేరకు నేను 2025 జనవరి మాసంలో ఈ కార్యాలయంకు సందర్శించడం జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుల వారు కార్యాలయం శిథిలావస్థలో ఉండి మరియు నిర్మించుటకు మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరాను. 2025 మాసంలో ఈ కార్యాలయం భవనం కొరకు జిల్లా ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 36,20 లక్షలు మంజూరు చేసి తగిన నిర్మాణం పూర్తి చేయవలసిందిగా సూచించడమైనది. అందుకు తగ్గట్లుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వీరు కట్టిన ఈ ఎంపీడీఓ భవనం ఒక మోడల్ లాగా అరుణమ్మ గారు చెప్పినట్టుగా ఒక మోడల్ ఎంపీడీఓ ఆఫీస్ కింద అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నిలుస్తుందనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈజీ మెయింటెనెన్స్ తోటి ఎక్కడైనా ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఎంపీడీ ఆఫీసులో అది క్లియర్గా కనపడేటట్టుగా అధికారులకి ఒక స్పృహ వచ్చేటట్టుగా నేను చాలా ఆఫీసులు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు చూడడం జరిగింది. దయచేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, మన ఇళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో మన ఆఫీస్ కూడా అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం జీవితం ఆఫీసులో గడుపుతారు, సగం జీవితం ఇంట్లో గడుపుతాం కాబట్టి మనం ఉండే ఆఫీస్ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం కొద్దిగా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది 15 మంది ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరికి వాళ్ళు ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటేనే ఈ ఎంపీడీ ఆఫీస్ ఈ రోజున డే 1లో ఎలా ఉంది, మనం మళ్ళా డే 365లో వచ్చి చూసినా కూడా ఎలాగ ఉండేటట్టుగా చూసుకోవాలంటే అది అధికారుల బాధ్యత. దయచేసి మరో విధంగా భావించకుండా అధికారులందరూ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అరుణమ్మ గారు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా అధికారుల మీద బాధ్యత ఎక్కువ ఉంది, మనం కట్టివ్వడం కాదు, ఆ మెయింటెనెన్స్ చూపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ క్యాంపస్ చూసారు, పెద్ద క్యాంపస్ ఇది, ఇందులో చెట్లు వేసుకోవచ్చు. తర్వాత మన కలిగిరి ఎంపీడీఓ గారు ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ మధ్య, నక్షత్రవనం అని చెప్పి. ఎవరెవరి పేరు మీద వారి నక్షత్రాల పేరు మీద ఒక చెట్టు ఇచ్చి ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ పెట్టచ్చు. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ పెడితే ఎవరి నక్షత్రాల పేరు